హలో ఫ్రెండ్స్, మీరు ఎస్ఐఆర్ ఫామ్ని బిఎల్ఓకి సబ్మిట్ చేశారు. అయితే ఆ ఫామ్ని బిఎల్ఓ ఇప్పటివరకు ఆన్లైన్లో అప్డేట్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ ఫామ్ అప్డేట్ అయిందో లేదో ముందు మనం బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు, లేదా మనం తెలుసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా మనం చెక్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో మనం మొబైల్లో ఏ విధంగా చెక్ చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఆ పైన కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ స్టార్టింగ్లో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లాగిన్ అవ్వమని చెప్తుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు లాగిన్ అవ్వకపోతే సైన్ అప్ అది క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు సింపుల్గా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈపీఐసి నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ని మిస్టేక్ లేకుండా అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పక్కన సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా, అంటే నా ఫామ్ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయిందని అర్థం. ఒకవేళ ఇలా కాకుండా ఇప్పుడు డిస్ప్లే మీద కనిపిస్తున్నట్టుగా ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇలా కనిపించినట్టయితే మీ ఫామ్ ఇంకా సబ్మిట్ అవ్వలేదు, ప్రాసెస్లో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వడం మంచిది, ఒకవేళ ఇలా వచ్చినట్టయితే. అయితే చాలామందికి బిఎల్ఓ కాంటాక్ట్ అవ్వడం ఎలాగో తెలియదు. సో ఇప్పుడు మనం బిఎల్ఓ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మీరు ఆ వెబ్సైట్ స్టార్టింగ్లోకి వెళ్ళండి. అక్కడ మనకి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ సెకండ్ ఆప్షన్ నో యువర్ పోలింగ్ అఫీషియల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చిన మీ ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసి కిందన క్యాప్చాని ఎంటర్ చేయండి. దాని పక్కన సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ బిఎల్ఓ నెంబరు, ఈఆర్ఓ నెంబరు మనకు తెలుస్తుంది. మీకు ఏమైనా ఎస్ఐఆర్ ఫామ్ గురించి డౌట్స్ ఉన్నా, ఏమైనా ఫామ్ స్టేటస్ గురించి అప్డేట్ కావాలనుకున్నా మీరు బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం చెక్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చేటైతే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.